తమిళనాడులో కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. ఏదైతే తాజాగా అంటే ఈ ఏడాది ఎండింగ్‌కే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటాయి. ఈ ఎన్నికలు జరిగేటటువంటి సందర్భంలో అత్యధిక స్థానాలు కావాల్సినటువంటి అవసరం గురించి ఓ పక్కన ఏఐఏడీఎంకేలో భాగస్వామ్య పక్షాలు, డీఎంకేలో భాగస్వామ్య పక్షాలు ఎవరి తిప్పలు వాళ్ళు పడుతున్నారు. ఇలా పడుతున్నటువంటి సందర్భంలో ముస్లిం సామాజిక వర్గం ఇప్పుడు రంగంలోకి దిగింది. అక్కడ డీఎంకే ముస్లిం సామాజిక వర్గానికి బుజ్జగింపు చర్యలు చేస్తుంది. హిందువులకు సంబంధించినటువంటి దాంట్లో ఓ పక్కన వేధించడం ద్వారా ముస్లింలని పోలరైజ్ చేసి ఓట్లు సంపాదించాలనుకుంటోంది. ఈవెన్ దేవాలయాల ఆస్తుల నుంచి వచ్చేటువంటి సంపాదన తీసుకువెళ్ళి ముస్లింలకు సంబంధించిన సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టిందని ఇష్యూస్ వచ్చినాయి. కోర్టులు ఆపితే ఆగినటువంటి సందర్భం ఉంది. అలాగే హిందువులకు సంబంధించిన రిస్ట్రిక్షన్స్ పెడుతున్నది. ఈ నేపథ్యంలో ఒక కీలకమైనటువంటి అడుగు ఏంటంటే ముస్లిం సంఘాలన్నీ కలిపి ఎవరైతే ఒక ఎంఎంకే అన్నటువంటి పేరుతో ఒక వ్యవస్థ కిందన ఏర్పడ్డాయి. మనితాన్య మక్కల్ కచ్చి ఎంఎంకే వీళ్ళు ఏమంటారంటే అన్ని పార్టీలు కూడా ముస్లింలకు అత్యధిక సీట్లు ఇవ్వాలి, 20% ముస్లింలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ముస్లింలనే పెట్టాలి అన్నటువంటి ప్రతిపాదనని తెర మీదకి తీసుకొచ్చారు.